Hi students, how are you all of you? Students, welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. అదేవిధంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియోస్ షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, టుడే వీ లెర్న్ అబౌట్ 10th class social studies chapter 19, important question and answers and quiz also. What is the 19th chapter? Emerging political trends 1977 to 2000. Very short answer questions in this lesson. What is the first question? What is coalition government? ఇక్కడ అంటే సంకీర్ణ ప్రభుత్వం అనగానేమి అంటున్నాడు. కోయలేషన్ అంటే ద గవర్నమెంట్ ఫార్మ్డ్ బై ఏ టెంపరీ ఎలయన్స్ ఆఫ్ సమ్ పార్టీస్, కొన్ని గ్రూపులు కూటములు కలిపి గవర్నమెంట్ ఫామ్ అవటాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. హూ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బ్రింగింగ్ టుగెదర్ ఆల్ ద యాంటీ కాంగ్రెస్ అండ్ యాంటీ ఎమర్జెన్సీ పార్టీస్. అంటే కాంగ్రెస్ మీద కొంచెం ఇష్టం లేకపోయి కాంగ్రెస్ పరిపాలన నచ్చినప్పుడు ఈ అత్యవసర పరిస్థితి తర్వాత అందరూ కూడా కొంతమంది కలిపి యాంటీ కాంగ్రెస్ గ్రూప్ లాగా తయారయ్యారు. ఎవరు దానికోసం పోరాడారు అంటే కాంగ్రెస్ కాకుండా ప్రతిపక్షంలో బలంగా పార్టీని, జనతా పార్టీని ఇట్లని బలంగా చేసింది ఎవరు అంటే సీనియర్ లీడర్స్ లైక్ జయప్రకాష్ నారాయణ అండ్ ఆచార్య జేపీ కృపాలని played an important role in bringing together all the anti-Congress and anti-emergency parties to fight the elections. ఎలక్షన్లో మరి అప్పటి వరకు బలంగా పాతుకుపోయి ఉన్న కాంగ్రెస్కి మరి వ్యతిరేకంగా ఉండాలి అంటే ఈ జనాల్లో మోటివేషన్ అది తీసుకొచ్చి వీళ్ళిద్దరూ చాలా బాగా యాంటీ కాంగ్రెస్ పార్టీలు అవి తయారు చేశారనమాట. ఐడెంటిఫై ద ఫోటోగ్రాఫ్ అండ్ రైట్ అబౌట్ హిమ్. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు, అతని గురించి మీకు ఏం తెలుసు అంటున్నాడు చూడండి. This is Morarji Desai, the first non-Congress Prime Minister of India. He was elected from the Janata Party in 1977. ఈ లెసన్ నుంచి మనకి ఎక్కువగా ఇలా ఇన్ఫర్మేషన్ స్కిల్స్ మీద అడుగుతూ ఉంటాడు. అంటే ఒక పిక్చర్ చూపించి ఈయన ఎవరు, లేకపోతే ఈయన ఏ పార్టీకి చెందినవాడు అనేది, లేకపోతే ఇతను ప్రెసిడెంటా లేకపోతే ప్రైమ్ మినిస్టరా అని అడుగుతూ ఉంటాడు. సో మనం ఇవి కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మొరార్జీ దేశాయ్. అంటే ఈయన అప్పటి వరకు 1977 వరకు కూడా కాంగ్రెసే మొత్తానికి పరిపాలించింది. అక్కడ మనకి కాంగ్రెసేతర పార్టీగా ఫస్ట్ జనతా పార్టీ వచ్చింది. దాని యొక్క నాయకుడిగా ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సో హీ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జనతా పార్టీ లేదా నాన్ కాంగ్రెస్ పార్టీ. హీ ఎలక్టెడ్ ఫ్రమ్ ద జనతా పార్టీ ఇన్ 1977. హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో లోకల్లో కూడా కొన్ని పార్టీలు ఏర్పడటం జరిగింది అదే తర్వాత. సో అలా ఏర్పడిన పార్టీలో మన తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారు, అంటే ఎన్టీఆర్. వాట్ ఆర్ ద పాపులర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ ద పూర్ ఇంప్లిమెంటెడ్ బై ఎన్టీఆర్. ఇప్పుడు ఈయన 60వ సంవత్సరం బర్త్డే అప్పుడు ఈ పార్టీ అనౌన్స్మెంట్ జరిగిందంటే అప్పటి వరకు సినిమా రంగంలో బాగా రాణించారు. తర్వాత ఈ రాజకీయాల్లోకి రావాలని చెప్పి మనం ఆంధ్రుల కోసం ఏదైనా చేయాలన్న ఇదితో ఆయన తన 60వ జన్మదిన వేడుకల్లో ఈ పార్టీని స్థాపించడం అనేది జరిగింది. సో మరి ఈయన పేద ప్రజల కోసం ఏమి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు అంటే సేల్ ఆఫ్ రైస్ యాట్ ₹2 ఫర్ కేజ్ టు ద వైట్ రేషన్ కార్డు హోల్డర్స్. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా కేజీ బియ్యం ₹2కే. పెన్షన్స్ ఫర్ ద ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ విడోస్కి ఓల్డ్ ఏజ్ పీపుల్కి పెన్షన్ ఇవ్వడం. అదేవిధంగా ఫ్రీ టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ అండ్ మిడ్ డే మీల్ స్కీమ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. ఇప్పుడు ఉన్నట్లుగా మనకి పథకాలన్నీ కూడా అప్పుడు స్కూళ్ళకు సంబంధించి. లిక్కర్ ప్రొహిబిషన్ అంటే మనకి మద్యపానాన్ని నిషేధించటం. ఫీజు రియంబర్స్మెంట్ టు ద పూర్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. పేదవాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం హైయర్ ఎడ్యుకేషన్లో, ఉన్నత చదువుల్లో. ఇలాంటి పథకాలన్నీ కూడా అప్పట్లోనే ఆయన చేశారన్నమాట. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 1977 ఎలక్షన్స్. మనకు 1977లో జరిగిన ఎలక్షన్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? ద 1977 ఎలక్షన్స్ వాజ్ ఏ హిస్టారిక్ ఎలక్షన్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ. అప్పటి వరకు ఏకపార్టీ లాగా ఉండే కాంగ్రెసే 3 సార్లు విజయం సాధించింది. సో ఫస్ట్ టైం ఇక్కడ మనకి కాంగ్రెసేతర పార్టీ అనేది ఎలక్షన్లో విజయం సాధించడం జరుగుతుంది. సో దాన్నే మనకి ఒక ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన అని చరిత్రలో చెప్పుకోవటానికి ఉంటుందన్నమాట ఎలక్షన్స్ని.
ద కాంగ్రెస్ పార్టీ వాజ్ డిఫీటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 1977. ఇదే ఫస్ట్ టైం కాంగ్రెస్ అనేది ఓడిపోవటం. అప్పటి వరకు తనకి ఎదురు లేదు అన్నట్లుగా ఉండేదన్నమాట. అంటే ఏకపార్టీ ఆధిపత్యం నడిచేది అప్పటి వరకు కూడా. ద జనతా పార్టీ attempted to consolidate itself by dismissing 9 Congress governments in the states. ఎప్పుడైతే ఈ జనతా పార్టీ అధికారంలో రావటం వెంటనే అది కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న 9 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని దించేసేసి ఆ ప్లేస్లు ఇవి ఆక్యుపై చేయడం అనేది జరిగింది. రైట్ అబౌట్ ద ఆపరేషన్ బర్గా ఇన్ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఆపరేషన్ బర్గా అనే దాని గురించి ఏంటి అని అడుగుతున్నాడు. ఇన్ జూన్ 1978 ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ లాంచ్డ్ ఆపరేషన్ బర్గా టు రికార్డ్ ద నేమ్స్ ఆఫ్ ద షేర్ క్రాపర్స్ అండ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ దస్ అవాయిడింగ్ బ్యూరోక్రటిక్ డిలేస్ అండ్ డామినేషన్ ఆఫ్ ద ల్యాండ్ ఓయింగ్ క్లాసెస్. ఇక్కడ ఏంటంటే మనకి 1978లో వెస్ట్ బెంగాల్లో ఆపరేషన్ బర్గా అనేది ఒక చేశారు. ఇది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఆపరేషన్ బర్గా ఏ స్టేట్కి రిలేటెడ్ అని అడుగుతాడు, ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు. ఏంటంటే ఇక్కడ కౌలుదారులు ఎక్కువ కౌలు చెల్లించటం, భూమి ఎక్కువ ఈవిడ దగ్గరే ఉండటం, భూస్వాముల దగ్గర. సో దానికి వ్యతిరేకంగా రైతులు అందరికీ భూమిని పంచే దానికోసం ఇది జరిగిందనమాట. సో ఇది ఏంటి అంటే మెయిన్ కౌలు విధానానికి సంబంధించింది జరిగింది వెస్ట్ బెంగాల్లో ఇన్ 1978. ఈ 3 పాయింట్లు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎలా అడిగినా మీరు రాసేటట్టు ఉండాలి. వాటర్ రిఫార్మ్స్ వర్ స్టార్టెడ్ బై రాజీవ్ గాంధీ టు అవర్ కంట్రీ. రాజీవ్ గాంధీ అనగానే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇక్కడ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ డెవలప్ చేసింది లేదా టెలికమ్యూనికేషన్ రెవల్యూషన్ అని అడుగుతాడు. సో మెయిన్ రాజీవ్ గాంధీ అనగానే ఈ వర్డ్ మనకి గుర్తుండాలి. సో ఆయన టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని, సాంకేతికతని డెవలప్ చేశారనమాట. యాక్టివేటింగ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా యాక్టివేట్ చేశారు. పీసీ ఇనిషియేటివ్స్ ఇన్ పంజాబ్, అస్సాం అండ్ శ్రీలంక. ఈ 3 ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పారు. ఇంట్రడక్షన్ ఆఫ్ లిబరలైజేషన్. ఇక్కడ సరళీకృత ఆర్థిక విధానానికి ఆయన అప్పుడే స్టార్ట్ చేశారని మొదలు పెట్టారనమాట. సో ఇవన్నీ కూడా మనకి రాజీవ్ గాంధీ గారు చేసిన సంస్కరణలుగా చెప్పుకోవచ్చు. ఐడెంటిఫై ద ఫోటోగ్రాఫ్ అండ్ రైట్ అబౌట్ హిమ్. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు, ఆయన చేసిన సంస్కరణలు ఏంటి అని మనం అడిగితే దిస్ ఈజ్ మిస్టర్ నీలం సంజీవరెడ్డి. హీ వాజ్ ఎలక్టెడ్ unanimously as the Speaker of the 6th Lok Sabha on the 26th March 1977. Later he was also elected as the 6th President of India on 25th July 1977. చూడండి ఇక్కడ మనకి ఈయన నీలం సంజీవరెడ్డి గారు, ఈయన యునానిమస్లీ అంటే ఏకగ్రీవంగా స్పీకర్గా 6వ లోక్సభ స్పీకర్గా 26 మార్చి 1977లో ఎన్నికయ్యారు. అయితే అదేవిధంగా ఆయన అక్కడ లోక్సభ స్పీకర్ నుంచి వెంటనే జూలైలో 6th ప్రెసిడెంట్గా కూడా మనకి భారతదేశానికి ప్రెసిడెంట్గా కూడా ఎన్నికయ్యారు. అంటే అప్పటి వరకు కాంగ్రెస్తో ఉండేది కదా, ఇప్పుడు కాంగ్రెసేతర పార్టీగా ఈయన మనకి ప్రెసిడెంట్ అయ్యారనమాట. ఐడెంటిఫై ద ఫోటోగ్రాఫ్ అండ్ రైట్ అబౌట్ హిమ్. మరి ఈయన ఎవరో చూడండి. ఈ ఫొటోస్ ముగ్గురు మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ కూడా కాంగ్రెసేతర పార్టీకి సంబంధించిన వాళ్ళు. ద లీడర్ ఇన్ ద ఫోటో ఈజ్ విపి సింగ్. ఈ విపి సింగ్ గారు హీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద ఫస్ట్ కోయలేషన్ గవర్నమెంట్. అంటే సంకీర్ణ ప్రభుత్వానికి ఫస్ట్ తను ప్రధానమంత్రి అనమాట. హీ ఈజ్ ఫామ్ జనతాదళ్ పార్టీ. ఆయన జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేశాడు. హీ ఇంప్లిమెంటెడ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద మండల్ కమిషన్ బై రిజర్వింగ్ 27 ఆఫ్ ద సీట్స్ టు ఓబీసీస్ ఇన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈయన చేసిన ఒక సంస్కరణలో చెప్పుకోవాల్సింది ఏంటంటే మండల్ కమిషన్స్ ఓబీసీకి రిజర్వేషన్ కల్పించడం ఎడ్యుకేషన్లోను ఉద్యోగాల్లోనూ. కానీ అయితే మీకు ఇప్పుడు ఈ సంవత్సరం ఎగ్జామ్లో మరి ఈ ఓబీసీ ఇవన్నీ కూడా మరి అడుగుతారో అడగరో, సిలబస్లో అయితే ఈ పేజీలో డిలీటెడ్గా ఉంది. అయినప్పటికీ ఆయన గురించి తెలుసుకోవాలి కాబట్టి ఆయన గురించి రాయమని అడిగితే మనం ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. సో మామూలుగా అయితే ఒక బిట్ రూపంగా కానీ 1 మార్క్ క్వశ్చన్లో కానీ కంపల్సరీ వస్తుంది. ఓబీసీ సంబంధించిన మండల్ కమిషన్ అనేది ఎవరు అని అంటే మనకి విపి సింగ్ అనేది గుర్తు తెచ్చుకోవాలి. ఎస్ఏ క్వశ్చన్స్ చూద్దాం. హూ ఈజ్ ద లీడర్ ఇన్ ద ఫోటో. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఫోటో ఇచ్చి ఇక్కడ కూడా
తన గురించి రాయమని అడుగుతున్నారు. హూ ఈజ్ ద లీడర్ ఇన్ ద ఫోటో, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? చూడండి, దిస్ ఈజ్ రాజీవ్ గాంధీ, ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. ఈయన మనకి రాజీవ్ గాంధీ గారు. ఫార్మర్ అంటే మొదట్లో అప్పట్లో అనేసి, లేదా మాజీ అనైనా చెప్పుకోవచ్చు. అయితే ఈయన ఫస్ట్ కాదు కదా, నెహ్రూ గారు, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఆ తర్వాత మనకి వీళ్ళ అమ్మగారు ఇందిరాగాంధీ, ఆ తర్వాత మనకి జనతా పార్టీ తరపు నుంచి నెక్స్ట్ ఈయన. అయితే కాకపోతే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అన్నారంటే మాజీ ప్రధానమంత్రి గారని. వాట్ వాజ్ ద రెవల్యూషన్ బ్రాట్ బై హిమ్, ఇతని మరి ఏం రెవల్యూషన్ తీసుకొచ్చారు? మనం ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాం, రాజీవ్ గాంధీ బ్రాట్ టెలికాం రెవల్యూషన్. వాట్ వాజ్ ద తమిళ్ మిలిటెంట్ గ్రూప్ రాజీవ్ గాంధీ వాజ్ అసోసియేటెడ్ బై ఎల్టీటీఈ. అంటే ఇక్కడ ఏంటంటే రాజీవ్ గాంధీని హత్య చేసిన తమిళ్ గ్రూప్ ఎవరు చేత ఈయన హత్య చేయబడ్డాడు అంటే ఎల్టీటీ అనే తమిళ గ్రూప్ చేత, తమిళ మిలిటెంట్ అన్నాడు. ఎక్స్పాండ్ ఎల్టీటీఈ. మరి ఎల్టీటీఈ అంటే ఏంటి అంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం. అంటే ఇక్కడ తమిళనాడులో ఇది మనకి అక్కడ శ్రీలంకలో ఉన్న తమిళియన్స్ అనమాట. సో అక్కడ శ్రీలంకలో తమిళియన్స్ యొక్క కొంచెం వాళ్ళకి అధికారాలు కావాలని, స్వయం ప్రతిపత్తి కావాలని, ఈ విధంగా అక్కడ ఉన్న శ్రీలంక వాళ్ళతో తమిళన్లు పోరాడాడు. మాకు మీతో పాటు సమానం, అన్ని హక్కులు కావాలి, అన్ని అధికారాలు కావాలి అని పోరాడారు. సో వీళ్ళిద్దరికి ఏవో సపోర్ట్ చేసి అక్కడ ఉన్న అలర్లు కొట్టాలి, అణిచిపెట్టాలి అని చెప్పి రాజీవ్ గాంధీ గారు ఏం చేశారంటే భారతదేశం నుంచి సైన్యాన్ని పంపిస్తారు. ఆ భారతదేశం నుంచి సైన్యం పంపించడం అక్కడ తమిళియన్స్కి కానీ ఇటు శ్రీలంకయన్స్కి ఎవరికి కూడా ఇష్టం ఉండదు. సో దాంతో ఈయన్ని ఒక తమిళియన్ అమ్మాయి చంపేసిందనమాట. మనం లెసన్లో చూద్దాం ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా. రీడ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇట్లా మీకు కంపల్సరీ మ్యాక్సిమం ప్రతి ఎగ్జామ్లో ఈ టేబుల్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు పైగా సిలబస్లో డిలీటెడ్ కాదు కాబట్టి ఈ టేబుల్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. దీని మీద ఏ రకంగా ప్రశ్న అడగవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక 4 నేను మోడల్ క్వశ్చన్స్ తీసుకున్నాను, ఇంకా వేరే రకరకాలుగా అడుగుతారు. అక్కడ ఉన్న దాన్ని బట్టి మీరు రాయాలి. విచ్ పార్టీస్ ఫార్మ్డ్ ద నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఇన్ 1989 to 90. ఇక్కడ 1989 to 90 ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అంటున్నారు. చూడండి, నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఇన్ 1989 to 90 ఏ పార్టీస్తో నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పడింది? ద నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1989 to 90 విత్ ద హెల్ప్ ఆఫ్ ద పార్టీస్. ఏ పార్టీ అంటే ఇవన్నీ సంకీర్ణ ప్రభుత్వాలు అనమాట. ఏ పార్టీల హెల్ప్తో అయ్యిందంట? జేడీ, డిఎంకే, ఏజీపీ, టీడీపీ అండ్ జేకేఎన్ఎస్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్. ఈ అన్నిటితో ఆ పార్టీ అనేది నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ అనేది ఏర్పడింది. మరి విచ్ పార్టీ సపోర్టెడ్ ద యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఇన్ 1996 to 1998? ఏ పార్టీ యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్కి సపోర్ట్ చేసింది? పైన బ్లూ కలరు, ఆరెంజ్ కలర్ ఉన్న ఏమో ఆ పార్టీలన్నీ కలిపి అక్కడ ఉన్న బ్లూ కలర్ బాక్స్లో ఉన్న దాంట్లో పార్టీ ఫామ్ అయ్యిందని వస్తుంది. కింద గ్రీన్ కలర్లో ఉందో చూసారా మీరు, అక్కడ సపోర్టింగ్ పార్టీ అనమాట. సో ఇది యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ అనేది మిడిల్లో ఉన్నది. సో దానికి సపోర్ట్ చేసింది సిపిఎం. మీరు ఈ పిక్చర్ని టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చక్కగా ఈ ప్రశ్నలు అవి చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి ప్లేస్ సరిపోక అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. సో సిపిఎం సపోర్టెడ్ ద యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్. విచ్ ఇయర్ ద నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఫార్మ్డ్ గవర్నమెంట్. మరి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనేది ఎన్డీఏ లాస్ట్ వన్. సో అది ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటున్నాడు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఫార్మ్డ్ గవర్నమెంట్ ఇన్ 1998 to 2004. సో ఇది ఆ విధంగా 1998 నుండి 2004 మధ్యలో ఏర్పడింది అన్నాడు. విచ్ పార్టీ సపోర్టెడ్ ద ఎన్డీఏ గవర్నమెంట్. మరి ఎన్డీఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేసింది ఎవరు అంటే టీడీపీ సపోర్టెడ్ ద ఎన్డీఏ గవర్నమెంట్. సో మీరేంటంటే ఇక్కడ నుంచి ఏ ప్రశ్న అయినా అడుగుతారు కాబట్టి మ్యాప్ని కొంచెం బాగా ఎక్కువ అబ్జర్వ్ చేయండి, ఆ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని. ఇది ఒక ప్రశ్న మనకి ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఈ లెసన్ నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ మీద ఎగ్జామ్లో బిట్లో క్వశ్చన్స్ వస్తాయి. వాట్ ఆర్ ద మేజర్ ఎకనామిక్ పాలసీస్ డిస్కస్డ్ ఇన్ దిస్ అండ్ ద ప్రీవియస్ చాప్టర్స్ ఆఫ్ వేరియస్ గవర్నమెంట్స్ అట్ ద సెంటర్ అండ్ ద స్టేట్? హౌ ఆర్ దే సిమిలర్ ఆర్ డిఫరెంట్? ఇక్కడ కొన్ని ఎకనామిక్, సాంఘిక, ఆర్థిక యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కానీ ఇంతకు ముందు కానీ చదివిన లెసన్ను బట్టి అసలు ఏం జరిగినాయి,
గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్లో కానీ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ అని చెప్పేసి అడుగుతున్నాడు. ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఫాలోడ్ ద డిఫరెంట్ ఎకనామిక్ పాలసీస్. వాళ్ళు ఇద్దరు కూడా ఒకటే రకం కాదు, వేరు వేరు ఎకనామిక్ పాలసీస్ని ఫాలో అయ్యారు. అవేంటంటే మిక్స్డ్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, లిబరలైజేషన్. సో మనకి ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే ద మేజర్ ఎకనామిక్ పాలసీస్ డిస్కస్డ్ ఆర్. వాళ్ళు ఏమేమి అసలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్లయితే ఏమేమి ఎకనామిక్ పాలసీస్ అనేది స్టేట్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఫాలో అయినాయి అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఏమో రాజీవ్ గాంధీ గారు, బ్యాంకులు ప్రైవేటైజేషన్ జాతీయకరణ చేయటం, తర్వాత బ్యాంకులు ప్రైవేటైజేషన్ ఇవన్నీ కూడా చేశారు. అదేవిధంగా ఎంకరేజింగ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే సరళీకృతం చేశారనమాట. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ పెట్టుబడులు పెట్టడం, అట్లాగా కట్టిన సబ్సిడీస్ని కట్ చేసేయటం, లిబరలైజేషన్ ఆఫ్ లైసెన్సింగ్ మెథడ్స్. ఈ లైసెన్సింగ్ మెథడ్స్ అన్నింటినీ కూడా సరళీకృతం చేస్తారంటే విదేశాల్లో మనం బిజినెస్ చేసుకునే విధంగా, విదేశాల నుంచి ఎగుమతులు దిగుమతులు చేసుకునే విధంగా ఈ విధంగా లిబరలైజేషన్ చేశారన్నమాట. కొంచెం సిమిలారిటీస్ ద గవర్నమెంట్స్ కెన్ సెంటర్ అండ్ స్టేట్ ఫాలోడ్ మిక్స్డ్ ఎకానమీ గివింగ్ ఇంపార్టెన్స్ టు సోషలిస్ట్ ఐడియాస్ ఆఫ్ అప్ టు 1984. ఈ 1984 వరకు కూడా రెండు కూడా గవర్నమెంట్ స్టేట్ అయినా సెంట్రల్ అయినా కూడా చాలా ఇద్దరు కూడా ఒకే విధంగా అనేది ఎకనామిక్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. మరి డిఫరెన్సెస్ ఏంటంటే ఇన్ 1985 ద సెంట్రల్ గవర్నమెంట్ ఫేవర్డ్ లిబరలైజేషన్. 1985లో సెంట్రల్ గవర్నమెంట్ లిబరలైజేషన్కి మొగ్గు చూపింది. ఆఫ్టర్ 1985 ద సర్వీస్ సెక్టర్ ఈజ్ ఆల్సో ఎంకరేజ్. సర్వీస్ సెక్టర్ని కూడా డెవలప్ చేసేదానికి ప్రోత్సహించారు. ఫ్రమ్ 1985 ద గవర్నమెంట్స్ ఎంకరేజ్డ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా. 1985లో నుండి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, విదేశీ పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి, మన దేశం అభివృద్ధి చెందిద్దని చెప్పి ఆలోచనతో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా ఎంకరేజ్ చేశారనమాట. ఇవే కాకుండా ఇంకా మనం చాలా రాసుకోవచ్చు. ఆవిడ ఇందిరాగాంధీ గారు ఇక్కడ ప్రైవేటైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అంటున్నాడు కదా, అండ్ టెలికమ్యూనికేషన్స్ అన్నారు. ఆవిడ ఏం చేశారంటే బ్యాంకుల్ని నేషనలైజేషన్ చేశారు. అది ఒక ఆర్థిక వ్యవస్థ. అదేవిధంగా ప్రైవేట్ పర్సన్స్ అని ఆవిడ మన రాజాభరణాలు రద్దు చేశారు. అంతేకాకుండా మనకి ఇంకా చెప్పుకోవాలంటే మన స్టేట్ లెవెల్లో చెప్పుకోవాలంటే మనకి ఎన్టీఆర్ గారు పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. పేద ప్రజలకి కేజీకి 2 రూపాయలకే కేజీ బియ్యము, అంతేకాకుండా మిడ్ డే మీల్, బుక్స్ ఫ్రీగా ఇవ్వటం, పెన్షన్స్ ఇవ్వటం. సో ఇలాంటివన్నీ కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ చేసిన యాక్టివిటీస్గా మనము చెప్పుకోవచ్చు. అదే కాకుండా మనకి ఇంకా ఈ లెసన్లో ఇప్పుడు లేనివి అస్సాంలో జరిగినవి, కొన్ని పంజాబ్లో జరిగినవి, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అబ్జర్వ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఈ టేబుల్ ఒకటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వెన్ వాజ్ స్టార్టెడ్ ఎకనామిక్ లిబరలైజేషన్ ఇన్ ఇండియా. ఎప్పుడు మనకి ఎకనామిక్ లిబరలైజేషన్ అని అంటే ఇక్కడ 1990 ఇచ్చాడు చూడండి. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఈ పిక్చర్లో ఉన్న దాన్ని బట్టి మనం 1990. హూ వర్క్డ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్స్ ఇన్ ద నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఆఫ్టర్ 1996. ఈ 1996 తర్వాత ఈ ఏదైతే ఉందో నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్కి దానికి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అంటే దేవగౌడ అండ్ ఐకే గుజరాల్. విచ్ ప్రైమ్ మినిస్టర్ హ్యాడ్ రిలేషన్ విత్ ఆపరేషన్ బ్లూ స్టార్. ఇక్కడ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది ఏ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించింది అంటే ఇందిరాగాంధీ. అంటే ఆవిడిని చంపేయటం కోసం యూజ్ చేసిందనమాట. అక్కడ ఆ చంపేయటం కోసం జరిగిన యాక్షన్ని ఆపరేషన్ బ్లూ స్టార్ అని అంటారు. ఆవిడ హత్యకు సంబంధించిన విషయం అనమాట అది. హూ కండక్టెడ్ రామజన్మభూమి రథయాత్ర అనేది ఎవరు చేశారంటే ఎల్కే అద్వానీ. వీళ్ళు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళంటే ఇవి మనం అక్కడ జరిగిన సోషల్ యాక్టివిటీగా చెప్పుకోవచ్చు. మన ఇండియా అనేది హిందువులకు సంబంధించిందని చెప్పి అక్కడ వాళ్ళు రాముడు పుట్టిన దేశం అక్కడ రాష్ట్రం అని చెప్పి అయోధ్య కోసం వీళ్ళు చేయటం, రామజన్మభూమి యాత్ర చేయటం, ఇదంతా కూడా జరిగింది. వెన్ వాజ్ ఫార్మ్డ్ ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1977. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు క్విజ్ చూద్దాం. ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హూ వాజ్ మర్డర్డ్ బై తమిళ్ ఎక్స్ట్రీమిస్ట్స్. అంటే తమిళ అతివాదులతో హత్యగావించబడిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా, రాజీవ్ గాంధీ. ఎగ్జాంపుల్ ఫర్ ద లోకల్ పార్టీకి ఎగ్జాంపుల్ ఏంటో చూడండి. ఇక్కడ ఏముంది? కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, టీడీపీ. మనం ఆలోచించినట్లయితే కాంగ్రెస్ అనేది సెంట్రల్ పార్టీయే కదా, బీజేపీ అంతే, అదేవిధంగా సిపిఎం కూడా అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇక్కడ టీడీపీ అనేది మాత్రమే మన
మహా అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అంటే కనీసం 4-5 రాష్ట్రాల్లో ఉండాలి, దానికి కొన్ని సీట్లు వచ్చి ఉండాలి, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు లోక్సభలో ఇలా వస్తేనే ఆ పార్టీ నేషనల్ పార్టీ అనేది ఒక ఇది ఉంటుందన్నమాట. లేదు అంటే లోకల్ పార్టీగానే ఉండిపోతుంది. ఇన్ జూన్ 1978 ఆపరేషన్ బర్గా లాంచ్డ్ ఇన్. ఆపరేషన్ బర్గా ఎక్కడ వచ్చింది అనుకున్నాం మనము? ఏ రాష్ట్రంలో స్టార్ట్ అయింది? వెస్ట్ బెంగాల్. డాష్ ఇనిషియేటెడ్ టెలికాం రెవల్యూషన్ ఇన్ ఇండియా. మనం చెప్పుకున్నాము. టెలికాం రెవల్యూషన్ ఎవరు చేశారమ్మా? రాజీవ్ గాంధీ. డాష్ ఇంట్రడ్యూస్డ్ లిబరలైజేషన్ ఇన్ ఇండియా ఇన్ 1991. ఏ ప్రభుత్వం వచ్చి ఈ 1991లో లిబరలైజేషన్ని ఇంట్రడ్యూస్ చేసింది, సరళీకృత ఆర్థిక విధానాన్ని అంటే మనకి ఇండియాలో కాంగ్రెస్. పివి నరసింహారావు గారు వస్తారనమాట. ఎగ్జాంపుల్ ఫర్ ద నేషనల్ పార్టీ. ఇందాక మనం చూసినట్లయితే ఇంతకుముందు సెకండ్ క్వశ్చన్లో అది లోకల్ పార్టీ ఏదని అడిగారు. ఇక్కడ నేషనల్ పార్టీ కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, జనసేన, టీడీపీ. ఈ మూడు కూడా మన లోకలే కదా. వైఎస్ఆర్సీపీ, జనసేన, టీడీపీ. కాంగ్రెస్ అనేది మొత్తం ఎక్కువ రాష్ట్రాల్లో ఉంది కాబట్టి ఇది నేషనల్ పార్టీ. టీడీపీ ఎస్టాబ్లిష్డ్ అండ్ డాష్ బర్త్డే ఆఫ్ ఎన్టీఆర్. నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను. ఎన్నో బర్త్డే అంటే ఎన్నో పుట్టినరోజు జన్మదినోత్సవం సందర్భంగా ఆయన ఈ తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ గారు స్థాపించారు అంటే 60వ బర్త్డే. జనతా గవర్నమెంట్ కేమ్ టు పవర్ ఇన్ డాష్. ఎప్పుడు వచ్చింది జనతా గవర్నమెంట్? నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనమాట. ఫస్ట్ టైము జనతా పార్టీ ఎప్పుడు వచ్చింది? 1977. ఆపరేషన్ బ్లూ స్టార్ వాజ్ ఆపరేటెడ్ ఇన్ స్టేట్. ఏ స్టేట్లో ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఈవిడ్ని ఎవరు? ఇందిరాగాంధీ గారిని కూడా హత్య చేశారు. ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్ ఆవిడ, హత్య గావించబడిన ఆవిడ. అయితే ఆవిడ్ని కూడా హత్య చేసింది అంటే మనకి రాజీవ్ గాంధీ గారిని హత్య చేసిందేమో తమిళియన్స్ అనుకున్నాం కదా. ఈవిడ్ని సిక్కులు హత్య చేస్తారనమాట. సో ఇది పంజాబ్ స్టేట్కి సంబంధించింది. ఫర్ ఓబీసీస్ 27% రిజర్వేషన్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై. మనం ఆల్రెడీ చూసాము. ఇది మీకు యాక్చువల్గా ఎగ్జామ్లో రాకపోవచ్చు, కానీ బిట్ ఇంపార్టెంట్, ఒకవేళ అడుగుతారేమో అన్న ఉద్దేశంతో నేను పెట్టాను. చూడండి, ఎవరు? విపి సింగ్ 27% రిజర్వేషన్ ఇచ్చింది ఓబీసీకి. ఎవరు అంటే మండల కమిషన్ సిఫార్సు అంటారు కదా, అది విపి సింగ్. ఆపరేషన్ బ్లూ స్టార్ వాజ్ కండక్టెడ్ ఇన్. ఎప్పుడు జరిగింది ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది? 1984. డాష్ ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్. ఎవరు ఇందులో నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్? ఫస్ట్ మొరార్జీ దేశాయ్. ఈయన ఫోటో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైండ్ ద రాంగ్లీ మ్యాచ్డ్ పేర్. ఇందులో రాంగ్లీ మ్యాచ్డ్ పేర్ ఉందంట. చూడండి, 1977లో ఎండ్ ఆఫ్ ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి ముగించింది. 1982లో ఫార్మేషన్ ఆఫ్ టీడీపీ పార్టీ ఫార్మేషన్ అంటే ప్రారంభించబడింది. 1985 ఆపరేషన్ బ్లూ స్టార్ భోపాల్ ట్రాజడీ అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 1985లో ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది కాదు, అది 1984. కాబట్టి ఇక్కడ మనకి మిస్ మ్యాచ్డ్ పేరు ఏంటి అంటే థర్డ్ వన్. ఫైండ్ అవుట్ ఆడ్ వన్. ఇక్కడ మనకి వీళ్ళల్లో డిఫరెంట్గా ఉన్నాయి. ఇందిరాగాంధీ, ఇండియా గాంధీ అని పడింది, మిస్టేక్ స్పెల్లింగ్. లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, మన్మోహన్ సింగ్. వీళ్ళందరినీ చూసినట్లయితే ఇక్కడ మనకు మొరార్జీ దేశాయ్ డిఫరెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఆయన నాన్ కాంగ్రెస్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ ఆర్ జనతా పార్టీ ప్రైమ్ మినిస్టర్ అనమాట. ద లీడర్ హూ డిఫెక్టెడ్ ఫ్రమ్ టీడీపీ టు కాంగ్రెస్ అండ్ బికేమ్ చీఫ్ మినిస్టర్ ఇన్ 1984 వాజ్. ఇక్కడ మనకి 1982లో ఆయన ఎన్టీఆర్ గారు తన పార్టీని స్థాపిస్తే 84లో అప్పటి వరకు అందులోనే ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉన్న వ్యక్తి పార్టీ ఫిరాయింపు అని చెప్పేసి ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారిపోయి అక్కడ చీఫ్ మినిస్టర్ అయ్యాడనమాట. చీఫ్ మినిస్టర్ నేను చేస్తాము అంటే పార్టీని మారి ఇంకో పార్టీలోకి వచ్చాడు. ఎవరైనా అంటే నాదెండ్ల భాస్కర్ రావు అంటారు ఆయన్ని, ఎన్ భాస్కర్ రావు. ఈ సమయంలో మనకి ఎన్టీఆర్ గారు ఇక్కడ ప్రాబ్లం ఏదో ఉంది, హెల్త్ ఇష్యూ, ఆపరేషన్ చేయించుకోవడం కోసం అని చెప్పి ఫారెన్ వెళ్తే ఈ సమయంలో ఆ పార్టీలో ఉన్న ఎన్ భాస్కర్ రావు, నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసి అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆఫ్టర్ ఫార్మింగ్ గవర్నమెంట్ ఎట్ సెంటర్, జనతా పార్టీ డిస్మిస్ డాష్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఇన్ స్టేట్స్. మనకి జనతా పార్టీ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వం అది ఏర్పడిన తర్వాత
కొన్ని రాష్ట్రాల్లో అంటే 9 రాష్ట్రాలు, ఇక్కడ 9 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని తీసేసేయడం జరిగిందనమాట. అది 9 కాంగ్రెస్ సీట్స్ని ఆక్యుపై చేసింది. అప్రాక్సిమేట్లీ హాఫ్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ డాష్ హ్యావ్ రిసీవ్డ్ ల్యాండ్ రిఫార్మ్ బెనిఫిట్స్. ఎక్కడ చాలా ఎక్కువ మంది, సగానికన్నా ఎక్కువ మంది హౌస్ హోల్డ్స్ అంటే కుటుంబాల వాళ్ళు ఈ భూమికి పొందారు, ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క బెనిఫిట్ పొందారు అంటే మనకి వెస్ట్ బెంగాల్లో జరిగిన ఆపరేషన్ బర్ఖా ఇది. ఫైండ్ ద ఆడ్ వన్ రిగార్డింగ్ వెల్ఫేర్ మెజర్స్ ఆఫ్ ఎన్టీఆర్ ఇన్ 1982 ఎలక్షన్స్ ప్రామిసెస్. ఈ 92 ఎలక్షన్ ప్రామిసెస్లో చెప్పిన ఏంటి అంటే మిడ్ డే మీల్ స్కీమ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, ఓకేనా? ఓకే. నెక్స్ట్ 2 రూపీస్ ఫర్ కేజ్ రైస్ టు ద పూర్, అది కూడా అంతే. జన్మభూమి, అదేవిధంగా లిక్కర్ ప్రొహిబిషన్. ఆయన చెప్పిన దాంట్లో లేనిది ఏంటి అంటే జన్మభూమి, అది చంద్రబాబు నాయుడు గారిది అనమాట పథకం, ఆ సంక్షేమ కార్యక్రమం అనేది. సారీ, ఇక్కడ మనకి ఆప్షన్ అనేది తప్పు పడింది. ఈ యానిమేషన్ అనేది సీకి పడాలమ్మా. అంటే ఇక్కడ ఆన్సరు జన్మభూమి ఆన్సర్, పొరపాటున డీకి వచ్చింది. ఆన్సర్ సి, జన్మభూమి. ఫైండ్ ద మిస్ మ్యాచ్డ్ పేర్. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ, మరి పంచశీల రాజీవ్ గాంధీ. అవునా? పంచశీల ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? ఇక్కడ పంచశీల అనేది రాజీవ్ గాంధీకి సంబంధించింది కాదు. ఎమర్జెన్సీ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కరెక్టే. పంచశీల సమయంలో ఎవరు అంటే మనకి నెహ్రూ గారు. సో ఇది రాంగ్ పేరు అనమాట. కాంగ్రెస్ రిటర్న్డ్ టు పవర్ ఇన్ డాష్ ఆఫ్టర్ 1977. ఈ 1977లో జనతా పార్టీ వచ్చింది కదా, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది అంటే 3 సంవత్సరాల తర్వాత వస్తుంది. 1980 జనతా పార్టీ వచ్చింది, కానీ అది ఎక్కువ కాలం నిలవలేకపోయిందనమాట. అప్పుడు మళ్ళీ 1980లో మళ్ళా తిరిగి ప్రభుత్వం అనేది ఏర్పడటం అనేది, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలో రావడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. మళ్ళీ మనం నెక్స్ట్ లెసన్లో కలుద్దాం. బాయ్.